పంట వేయనటువంటి భూములకి, పంట పండనటువంటి భూములకి ఇచ్చామని చెప్పి ఆ ప్రభుత్వ లెక్కల ప్రకారమే బట్టి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా 25,000 కోట్లు పంట వేయనటువంటి భూములకి ఇచ్చారనేది సత్యం. అది కూడా సభ్యులకు, గౌరవ సభ్యులకు పంపిస్తా అధ్యక్ష. అదేవిధంగా పాలసీలకు సంబంధించి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం వాడుకోలేదు అధ్యక్ష. ఆఖరికి పచ్చిరొట్ట వేసేటటువంటి విత్తనాలు తెచ్చుకోవటానికి కూడా అప్పు పెట్టి వెళ్ళిపోయారు. డ్రిప్ ఇరిగేషన్కి అప్పు పెట్టి అయిపోయారు. మెకనైజేషన్కి గత 7 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి కూడా గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చెల్లించలేదు అధ్యక్ష. సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అకాల వర్షాలకు కానీ రాళ్ల వర్షానికి కానీ పంట నష్టపోతే 1 పైసా ఇవ్వలేదు. అయినా సరే ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న బట్టి గారికి అకాల వర్షాలు కురిసిన రైతులకు ఇవ్వాలి అని చెప్పాం. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు అనౌన్స్ చేశారని చెప్పి 6,500 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా కూడా లేదు, గత ప్రభుత్వం 10,000 చెప్పి ఇవ్వలేదు, మనం ఇద్దామని చెప్పి ప్రభుత్వం మీద, ఫైనాన్స్ మినిస్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ని ఎకరాలు పోతే అన్ని ఎకరాలకి 10,000 రూపాయల చొప్పున ఇచ్చాం అధ్యక్ష. అన్ని కార్యక్రమాలు ఆయన గారు రైతు భరోసా రేపు భవిష్యత్తులో చర్చిస్తాం. ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి రుణమాఫీ ఇందాక సభలో మీరు కూడా విన్నారు, సభ్యులందరూ విన్నారు. మొదటి సంవత్సరం రుణమాఫీ రైతు భరోసా కానీ 5-6 నెలలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రుణమాఫీ 4 కితాలకు ఇచ్చారు అధ్యక్ష, 4,25,000 ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 4 సార్లు ఇచ్చారు అధ్యక్ష. అది వడ్డీకి సరిపోయిందని రైతుల యొక్క భావన. పోయిన సంవత్సరం కూడా గత టర్మ్లో కూడా రుణమాఫీ 1,00,000 రూపాయలు చెప్పారు అధ్యక్ష. 7,500 కోట్లు ఓఆర్ఆర్ని తాకట్టు పెట్టి ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఇంకా ఎన్నికలు 4 రోజులు ఉందనంగా మిగతా రైతు బంధును కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,560 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. అదేవిధంగా పంటల బీమా పథకాన్ని తప్పకుండా మేము చేస్తామని చెప్పాం. దానికి కూడా విధి విధానాలని తయారు చేస్తాం, మీతోటి కూడా చర్చిస్తాం. గతంలో పంటల బీమా పథకాన్ని కూడా పక్కన పెట్టేశారు అధ్యక్ష. ఏ రకమైన నష్టం జరిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తప్పకుండా ఈ ప్రభుత్వం అందరి రైతులకి అన్ని పంటలకి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతుల యొక్క పంట నష్టపోతే పంటల బీమా పథకం ద్వారా పంట నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆ పథకం ఏ రకంగా చేయాలో చెప్పండి. రైతు భరోసా కూడా కౌలు రైతులను ఆదుకుంటామన్నమాట వాస్తవం. అంటే పంట వేసినటువంటి మనిషికే ఈ యొక్క పంట భరోసా వెళ్ళాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని మీద మీరు ఆలోచనలు చెప్పండి. రైతుకి ఆసాయం ఉంటాడు, కౌలు రైతు ఉంటాడు. దాన్ని ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి, ఏ రకంగా పంట వేసినటువంటి రైతుకి ఇవ్వాలి అనే సలహా మీరు ఇవ్వండి. తప్పకుండా పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు ఆగిపోయిన అన్నింటినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ రివైవ్ చేయటమే కాకుండా మీరు ఆపినటువంటి పథకాలను పునరుద్ధరించి తప్పకుండా రైతు లోకానికి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేసే బాధ్యత తీసుకున్నాం. అన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం.